మంచి ఊపిలో ఉన్నాయి ఒక రోడ్డు ఊపు ఉంది ఊపేస్తా ఎటుంది మ్యాచ్ బాగుంది కదా నెంబర్ 1 ఉంది మ్యాచ్ కమ్మగా సిఎస్కే నేను తీసుకుంటానన్నాను జీటీ తీసుకోవచ్చు కదా మ్యాచ్ గెలిచేవాడివి అవునవును 100 బలి కొట్టారు కదా 200 కొట్టారు ఇద్దరు పార్ట్నర్షిప్ 211 అంటే మామూలు విషయం పార్ట్నర్షిప్ బలి రికార్డ్ అసలుకి ఈ ఐపీఎల్ అది కానీ నీ ఆలం దాన్ని ఒక్కసారి అట్ట కింద పడేసేసి ఒక న్యూస్ చెప్పమంటా నీకు సిఎస్కే 12 మ్యాచ్లు ఆడింది 6 మ్యాచ్లే గెలిచింది ఏం చేయమంట అటు ఆర్సీబీ 12 మ్యాచ్లు ఆడింది 5 మ్యాచ్లు గెలిచింది నెక్స్ట్ సిఎస్కేకి ఆర్సీబీతో మ్యాచ్ ఉంది పొరపాటున నెక్స్ట్ సిఎస్కే ఎవరితోనో ఓడిపోయి మళ్ళీ ఆర్సీబీతో ఓడిపోయింది అనుకో మేము ప్లే ఆఫ్స్కి వెళ్తావరా ఆర్సీబీ ప్లే ఆఫ్స్కి వెళ్ళిద్దిరా నువ్వు ఆర్సీబీ ప్లే ఆఫ్స్కి వెళ్తే వెళ్ళని నేను ఇప్పుడు 31 నువ్వు 20 నేనేం చెప్పాను నిన్న ఆర్సీబీ లక్ బాగున్నట్టు నాకు అనిపిస్తుంది సో రేపు సిఎస్కే ఓడిపోయిద్దని నాకు అనిపిస్తుంది సో జీటీ తీసుకోవడం నాకు ఆనందంగా ఉందని చెప్పాను తీసుకున్నాను నాకు నేను చెప్పా కదా ఏదైనా కానీ ప్లస్ అని చెప్పేసి అన్నా కదా అదే జరిగింది మనకి 11 మ్యాచ్లు తేడా ఉన్నాయి ఎట్లా ఏం చేస్తావు 11 మ్యాచెస్ తేడా 12 మ్యాచెస్ తేడా ఇది సంగతి కాదు మెయిన్ థింగ్ ఏంటంటే ఎవరెవరు వెళ్తున్నారు అనేది ఏంటి ప్లే ఆఫ్స్కి ఎవరెవరు వెళ్తున్నారు అనేది మెయిన్ ఇంపార్టెంట్ అటువైపు మాది ఆర్ఆర్ ఉంది నెక్స్ట్ ఇటు సైడ్ నుంచి దూసుకుంటూ వస్తున్న ఆర్సీబీ ఉంది ఆర్ఆర్ ఆర్సీబీ అవి 2 ఉంటాయి పైన ఆర్ఆర్ ఉంటుంది ఎలిమినేటర్ స్టార్టింగ్ వెళ్ళిపోయి ఫైనల్ వెళ్ళిపోద్ది కింద నుంచి ఆర్సీబీ ఇటువైపు ఎస్ఆర్హెచ్ని పంపించేసేసి దాని తర్వాత పైన ఉన్న కేకేఆర్ని పంపించేసేసి ఆర్ఆర్తో పాటు ఫైనల్ ఆడిద్ది ఆర్ఆర్ ఆర్సీబీ ఫైనల్ ఎవరు గెలిచినా మన టీం మ్యాచ్ గురించి మాట్లాడరా అంటే ఆర్సీబీ ఫైనల్కి వెళ్ళిద్ది పొద్దుల ఆర్సీబీ మీద ఆర్సీబీ మీద వెళ్ళేది రే ఆర్సల్ రేపుతుంది ఆర్సీబీ సరే ఈరోజు మ్యాచ్ గురించి మాట్లాడాలంటే గైస్ శుభ్మన్ గిల్ కోసం సాయి సుదర్శన్ కోసం ఒక లైక్ కొట్టండి ఖచ్చితంగా లైక్ కొట్టండి 2 కొట్టద్దు మళ్ళీ లైక్ రాదు అదే ఒకటే లైక్ కొట్టండి కానీ ఇద్దరు సెంచరీ చేయటం నీట్గా ఆడటం మంచిగా ఆడారు ఓపెన్ చేసినప్పుడు 103 ఉంది అట్లా ఓపెన్ చేసి వికెట్ పడింది కానీ భలే కొట్టారు భలే ఆడారు చాలా చక్కగా ఆడారు స్కోర్ కూడా బాగా వెళ్ళింది కాకపోతే లాస్ట్ లో ఏంటంటే లాస్ట్ 4 hours లో కొంచెం లాగలేకపోయారు లేకపోతే అది లాగుంటే 250 250 కానీ ఎనీవే ఏదైనా కానీ సిఎస్కే చాలా రన్స్ తేడా అరుదైన రికార్డు తెలుసు యాక్చువల్గా అది అరుదైన రికార్డు అంతకుముందు ఫస్ట్ అట్లా చూసుకున్నా కానీ హైయెస్ట్ పార్ట్నర్షిప్ లెక్కను చూసుకున్నా కానీ ఆర్సీబీ టాప్ 2 ఆర్సీబీ టాప్ లో ఉన్నారు 2 టాప్ 2 వాళ్ళే ఉన్నారు కానీ అప్పుడు వేరు లేదు నెక్స్ట్ ఇది ఎస్ఆర్హెచ్ ఉంది క్రాంతి ఇద్దరు సెంచరీస్ కొట్టింది నేను అంటుంది నాట్ అబౌట్ ద పార్ట్నర్షిప్ నాట్ టాకింగ్ అబౌట్ ద పార్ట్నర్షిప్ ఇద్దరు సెంచరీస్ కొట్టింది సెంచరీస్ కొట్టి పార్ట్నర్షిప్ అది నువ్వు ప్రతి దాంట్లో ఆర్సీబీని తెస్తున్నావు ఏంది ఆర్సీబీ సెకండ్ ఎస్ఆర్హెచ్ అని కూడా అంటున్నాను కదా ఎస్ఆర్హెచ్ కూడా నువ్వు పొద్దుగా ఆర్సీబీని ఎందుకు తెస్తున్నావు ఈడు మొత్తానికి సింపతి గెయిన్ చేయడానికి అంటే మ్యాచ్లు ఎంత డిఫరెన్స్ ఉన్నాయి కదా అందుకని ఆర్సీబీ ఫ్యాన్స్ ని ఆడి వైపు లాక్కుని తెచ్చుకొని ప్లాన్ లో ఉన్నాడు మొత్తానికి అయితే మనది వచ్చేసి 31కి వెళ్ళిపోయాం ఆడు వచ్చేసి 20 దగ్గరే ఉన్నాడు సో ఇంకా ఎట్లా చూసుకున్నా కానీ ఆడు మ్యాచెస్ దాంట్లో మనల్ని బీట్ చేసేది అయితే లేదు సో వాడికి ఓన్లీ ఉన్న ఛాన్స్ ఏంటంటే కప్పు కొడతాం ఈసారి కప్పు నమ్మదే కప్పు కొట్టినా కానీ మనమే పై చేయి కింద చేయ కదా ఒకవేళ కప్పు కొడితే వి హ్యావ్ టాస్ కప్పు గెలిస్తే నేను టాస్ ఉంటుంది మనకి ఎంతో దుర్మార్గంగా మాట్లాడుతున్నావు అంటే నేను ఆల్రెడీ ముందే చెప్పాను ఎన్నిసార్లు చెప్తారు క్రాంతి ఇది ఇప్పుడు నేను చెప్తున్నాను ఇదిగో టైటిల్ అనేది నువ్వు ఎన్ని మ్యాచ్లైనా గెలువు ఫస్ట్ మ్యాచ్ నుంచి లాస్ట్ దాకా ఓడిపోకుండా గెలువు కానీ ఫైనల్స్ లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకే కప్పిస్తారు ప్లేట్ మార్చి పండు వాళ్ళకే నేను గైస్ స్టార్టింగ్ లోనే నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను ఇప్పుడు ఏదో నేను కొత్తగా చెప్పింది కాదు ఇది ఎప్పుడో పూర్వకాలంలో నేను మెన్షన్ చేశాను అప్పుడు వాడు అంగీకరించాడు కూడా దాని తర్వాత రీసెంట్ గా మధ్యలో మనం మాట్లాడుకుంటూ వస్తే క్రాంతి ఇట్లా మాట్లాడద్దు మనోభావాలు దెబ్బతింటే ఇట్లా మాట్లాడుతున్నావు గైస్ ఖచ్చితంగా చెప్తున్నాను కదా ఆ రూలే మనకు ఆ ప్రక్రియ ఉంటుంది ఎవరైతే ఎక్కువ మ్యాచ్లు గెలుస్తారో వాళ్ళొక సైడు ఎవరైతే కప్పు గెలుస్తారో వాళ్ళొక సైడు ఇన్ కేసు 2 ఆడి గెలిచారు అనుకోండి వాడికి విన్ పిచ్చేసేద్దాం ఏమవుతుంది మనకి మందేం లేదు జస్ట్ విన్ అయ్యే క్రాంతి నువ్వు గ్రేట్ అని చెప్పేసి ఇట్లా నమస్కారం పెట్టి వెళ్ళిపోతాం మేము అంతే అలా కాని పక్షాన తీసుకుంటాం కప్పు మేము కొడితే టాస్ చేస్తాం
తీసుకో, నీకు రాదు, నీకు అబ్బాయి అప్పుడు చూద్దాం. నువ్వు కప్పు కొట్టాలిగా, SRH కానీ కప్పు కొట్టేది. కప్పు కొట్టిన ఆ రోజు మెడ మీద కొడతాను నిన్ను, 2 దెబ్బలు పట్టుమని కొడతాను రా. సరే చూద్దాం. అసలు RCB ప్లే ఆఫ్స్కి రాదు, ప్లే ఆఫ్స్ అని చెప్పేసి నోరు తడబడి చూసావు నీకు, అది RCB అంటే. అట్ట తడబడిలా చేస్తారు ఆటతో, వాళ్ళ ఆట తీరుతో. అవును రాయినా, నేను అస్సలు మర్చిపోయే క్రాంతి ఒక సంగతి. నేను బ్లైండ్గా అసలు నేను ఎంత అసలు ఎట్లా మతిమరుపు వచ్చేసిందో నాకు. RCB ఓడిపోతే మేసన్ తీపిస్తానని చెప్పేసి అన్నాడు ఒక మగాడు. ఎప్పుడు ఆ మగాడు ఎక్కడ? ఎప్పుడు? మెడలో పగులు ఎట్లుంటుంది చూసావా, ఎట్లా బెత్తందారులు అంటారు చూసావా, బెత్తందారులు అట్ట బెత్తందారు వేస్తా నేను. ఎప్పుడైంది? ఆ రోజు చెప్పావు కదా RCB కనుక. ఏ రోజు? ఎప్పుడు? లైవ్ లో కన్నాడి గాని వచ్చినప్పుడు, కాంతి బ్రో నువ్వు RCB ఏమనొద్దు, ఎంత మంచి కార్డు ఆడకపోయిన RCB అంటే RCB సార్ మ్యాచ్ గెలిస్తే మేసం తీపిస్తాను, సగం మేసం తీపిస్తానని చెప్పేసి ఛాలెంజ్ చేశాను నువ్వు లైవ్ లో అంతమంది చూస్తున్నప్పుడు. తీపిలేని నువ్వు నన్ను అడగాల, అడిగేది RCB మ్యాచ్ అయిన రోజు మీరు చెప్పండి. మ్యాచ్ అయిపోయిన రోజు అడగకుండా ఈ మ్యాచ్లు అయిపోయి అన్ని ఇప్పుడెప్పుడు వచ్చిన తర్వాత అడిగితే ఎట్లా? కానీ నువ్వు అట్లా చేయొద్దు, ఇది చాలా అంటే చాలా రాంగ్. ఇది చాలా రాంగ్. RCB ఇప్పటి నుంచి ఏ మ్యాచ్ గెలిచినా సరే నేను మేసం తీపించుకుంటా అన్నా. అంటే రేపు RCB తర్వాత మ్యాచ్ గెలిస్తే తీపించుకుంటానని చెప్పా. తర్వాత మ్యాచ్ కాదు, ప్లే ఆఫ్స్ కి వెళ్ళకపోయినా కానీ RCB ఏ మ్యాచ్ గెలిచినా అది చెప్పాలి. నేనేమన్నానంటే ఆ వీడియోలో ఏమన్నానంటే RCB మ్యాచ్ గెలిస్తే నేను సగం మేసం తీపిస్తానని చెప్పి దానికి కట్టుబడి ఉన్నా. నువ్వు అడగలా, నువ్వు చేసిన తప్పది. నువ్వు అడుగుంటే నేను తీపించుకున్నావు. ప్లే ఆఫ్స్ కి వెళ్ళినా వెళ్ళకపోయినా చెప్పలా, నువ్వు చెప్పావు తప్పు. నేను ప్లే చేస్తా ప్లే ఆఫ్స్ కి వెళ్ళిద్దంటారా? సరే ప్లే ఆఫ్స్ కి వెళ్తే తీపిస్తారా? ప్లే ఆఫ్స్ కి వెళ్తే తీపిస్తా. చూసారా ఈ మాటలు? చూసారా? సరే కానీ సో గైస్ ప్లే ఆఫ్స్కి వెళ్తే తీపిస్తాడు ఖచ్చితంగా. నాకు ప్లే ఆఫ్స్కి ముందు రోజు మీరు కామెంట్స్లో చెప్పండి, ఎందుకంటే మీ కామెంట్సే ఇక్కడ చాలా ముఖ్యం అనమాట. చూసుకొని అది చూసేసి నేను జ్ఞాపక శక్తి పెంచుకుంటాను. నేను కొంచెం బిజీగా ఉంటాను ఆ టైమ్స్లో, అందుకని. లేకపోతే ఎందుకు అవుతున్నావు? లేకపోతే నేను మామూలుగా వచ్చేసింది పల్లకిని తెచ్చేసింది ఎందుకు లేకరాంది అవన్నీ అంటూ హడావిడిగా చలోలైలా ముచ్చటగా మేళం ఉంది ఆజా ఆజా నద్దునకు తాళం అంది ఆజా ఆజా. సరేలే, అది నెక్స్ట్ సంగతి ఏంటో చెప్తే. నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి KKR ముంబై ఇండియన్స్. యూజ్లెస్ మ్యాచ్, ఎందుకంటే అది ఏముంది, KKR ఫస్ట్ పొజిషన్లో ఉంది, ముంబై ఇండియన్స్ ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయింది. KKR మన టీము, ముంబై ఇండియన్స్ ఆ టీం. అవును, పాయింట్ వచ్చింది అప్పుడు నాకు ముంబై పాయింట్ వచ్చిన ఉపయోగం కావాలంటే ఫ్రీగా ఇస్తాను తీసుకు. ఇట్లా మాట్లాడద్దు, దాన్ని హ్యూమిలేషన్ గురి చేయదు మనుషులు. నేను హ్యూమిలేషన్ ఏముంది, ఫ్రీగా ఇస్తాను. ఇటు KKR వర్సెస్ ముంబై ఇండియన్స్, టాప్ టీము లీస్ట్ టీము. ఏముంది, ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయిన టీము. గెలిస్తే ఏంది, గెలవకపోతే ఏంది బొక్క. ఏంది కావాలండి, KKR కావాలని ఇస్తాను నేను. ఎందుకు అవసరం ఉన్నారు? భయపడుతూ ముంబై అంతరాలను సెంచరీలు కొట్టే ప్లేయర్లు ఉంటాయి. సెంచరీలు కొట్టిన భయభర్త RCB అని చెప్పి ఎప్పుడు అనలేదు నేను. RCBకి అభిమానంగా ఉన్నానని చెప్పేసి అన్నాను, కానీ భయభర్త ముంబై అని చెప్పేసి అన్నాను నేను. అంటే నువ్వు భయభర్త ముంబై కానీ RCBకి ప్రాణం ఇస్తావు. RCBకి RR గెలిచిద్ది అంటావు. అరే నువ్వేంద్రా నాయన రే, అది ఆడ కూర్చోరా, ప్రాపర్టీస్ కదిలి వద్దు, హ్యాపీ అక్కడ ప్రశాంతంగా కూర్చో. నువ్వు పైకి తీసుకురావడం తప్పైపోయింది. పైకి తీసుకొచ్చాము, గురికి కూర్చోడాడు. అది ఎక్కడ దాకా వచ్చాం మనం? భయభర్త ముంబై అంటావు. RCBకి ప్రాణం ఇస్తాడు. RR కప్పు కొట్టిద్ది అంటావు. అన్నీ ఉండేరా. ఇప్పుడు టీం అన్నాక ప్రతి ఒక్క టీం కూడా బిడ్డ లాంటిదే. కలుషితం అయిపోయాడు, దాన్ని సపోర్ట్ చేయాలి. కలుషితమే, అన్ని కలగలుసుకొని కలుషితం. అంటే ఇప్పుడు నేను భయపడితే SRH అని చెబుతా, SRH కప్పు కొట్టిద్ది అని చెబుతా. అవును, నేను కూడా చెప్తాను. ముంబై కప్పు కొట్టే అవకాశం లేదు కాబట్టి RCB కప్పు కొట్టిద్దంటే RR కప్పు కొట్టిద్ది అని చెప్పేసి ప్రిడిక్ట్ చేస్తాను. నేను సపోర్ట్ చేయడంలో తప్పలేదు కదా. ఏ బిడ్డ గెలిచినట్టే కదా. నువ్వు ఎందుకు ఇట్లా మాట్లాడు? రాకేష్ మాస్టర్ లాగా మాట్లాడదు. సరే రేపు వచ్చేసి ముంబై ఇండియన్స్ అంటున్నాడు, మనం వచ్చేసి KKR అంటున్నావు. KKR ఎలాంటి ఫామ్ లో ఉందో మీ అందరికీ తెలుసు. ముంబై ఇండియన్స్ ఎంత వరస్ట్ ఫామ్ లో ఉందో మీకు తెలుసు. మనం మ్యాచెస్ పరంగా అయితే భారీ లీడ్ లో ఉన్నాం. మనం మీ మీద అనుకుంటా కదా 173 చేంజ్ చేసింది, 100 కొట్టారంట కదా SRH ని.
100 కొట్టారంట కదా SRH మీద మామూలుగా తర్వాత SRH 9.4 ఓవర్లో 166 కొట్టింది. ఎందుకు తీయాలి? తీసేమన్నావు కదా ముందుది, అందుకని. అరే ఇవన్నీ పక్కన పెట్టుకురాంతి, మీరేదో బిక్కుమంట ఆడాల్సి వచ్చింది మీరు, ఎందుకంటే ఫస్ట్ ప్లేస్ కాపాడుకోవాలి అది అని చెప్పి. మాకట్ట అంటే అవసరం ఏమి లేదు, ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయాం, ఫ్రీ బర్డ్, ప్రశాంతంగా ఆడుకుంటా. కావాలంటే అర్జున్ టెండూల్కర్ కూడా తెప్పించుకొని అతనితో కూడా బౌలింగ్ చేపిస్తాం, వికెట్స్ చేస్తాం, మ్యాచ్ గెలిచేసేసి మీ రన్ రేట్ని కుప్పగొలుస్తాం. అప్పుడు ఏమైంది, మీరు సెకండ్ ప్లేస్కి వెళ్తారు. ఎలిమినేటర్ ఆడాల్సి వచ్చింది మీరు. ఆడిన తర్వాత ఏమవుతారు, సిగ్గు లేకుండా ఇదే పోతారు, వేస్ట్ అయిపోతారు. సో రన్ రేటుని తగ్గించడాన్ని ధ్యేయంగా పెట్టుకొని మేము ముంబై ఆ దిశగా వెళ్తుంది. అండ్ IPL చాలాసార్లు జరిగినాయే. ఏంది SRH వాళ్ళు వెళ్తా చాలా మందిని తీసుకొని వెళ్ళారు, వీళ్ళు పోతే పోరా ఏదైతే ఏందిరా అని చెప్పేసి చాలా ఉంటాయి, జరుగుతూ ఉంటాయి అది. సో మొత్తానికి అట్లా KKR మీద కష్టం లేదు, వాంచి కొడతారు. స్టార్టింగ్లో వస్తారు కదా ఫ్లిప్ సాల్ట్ అనో, అరే నరైన్ని కరెక్ట్గా వికెట్ తీసేటువంటి బాల్ ఎవరు వేయట్లేదు, వాళ్ళకి కుదరట్లేదు. కరెక్ట్గా రీడ్ చేస్తే ఒక బాల్ ఉంది నరైన్కి, ఆ బాల్ వేస్తే టక్కని క్యాచ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఇప్పుడు నేను ఫోన్ చేస్తాను, ముంబై వాళ్ళకి ఫోన్ చేసి ఆ సీక్రెట్ని చెప్తాను, మళ్ళీ బయట చెప్తే మొత్తం పబ్లిక్ సీక్రెట్ అయిపోతుంది. సరేలే, నా ప్రిడిక్షన్ వచ్చేసి KKR ఫస్ట్ బ్యాటింగ్ ఆడిద్ది, 220 రన్స్ కొట్టిద్దిరా. తర్వాత ముంబై ఇండియన్స్ వస్తారు, వాళ్ళకి 150-160కి క్లోజ్ అయిపోతారు. అది నా ప్రిడిక్షన్. అయితే హైయెస్ట్ రన్ స్కోరర్ అయితే నేను ఫిలిప్ సాల్ట్ అనుకుంటున్నా. ఫిలిప్ సాల్ట్ని 10 లోపు అవగొట్టేస్తారు ఫస్ట్ థింగ్. నరైన్ వచ్చేసి 13 రన్స్ కొడతాడు ఈరోజు మ్యాచ్లో. వెరీ గుడ్. ఫస్ట్ బ్యాటింగ్ కూడా ఆడరాలి. ఫస్ట్ బ్యాటింగ్ వచ్చేసి మా వాళ్ళు ముంబై వాళ్ళు ఆడతారు, 220+ కొడతారు చెప్పినట్టు. ఓకే. సెకండ్ బ్యాటింగ్లో వీళ్ళు వచ్చేసి 190 కొట్టేసేసి అయిపోతారు. అండ్ ఇంకోటి కూడా ఉంది ఆప్షన్. ఓకే. వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే వాళ్ళు ఒక 180-190 దగ్గర కొడతారు. వీడు ముంబై వాళ్ళు సరదాగా దాన్ని చేసేస్తారు, ఒక 15-16. హైయెస్ట్ స్కోరర్ సూర్యకుమార్ యాదవే కదా. సూర్యకుమార్ యాదవ్ కానీ తిలక్ వర్మ కానీ. సో గైస్, ఈ రెండిట్లో ఏ టీం గెలిచింది అనేది కింద కామెంట్ చేయండి. ముంబై ఇండియన్స్ లేకపోతే KKR. సో మీకు సాటిస్ఫాక్షన్ కావాలంటే KKR కామెంట్ చేయండి. ఆల్రెడీ మనం దూసుకెళ్ళిపోతున్నాం. మీరు ప్రశాంతంగా గుండెల మీద చేసుకుని పడుకోవాలనుకుంటే మాత్రం ముంబై ఇండియన్స్ పేరు కింద పెట్టండి. అండ్ ముంబైది హార్ట్ సింబల్ పెట్టండి. రోహిత్ శర్మని ఫామ్లోకి తిప్పండి. అది అంతకంటే వీడియో లైక్ చేయడం లైక్ కొట్టండి. అండ్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ కాకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకో మంది మళ్ళీ కలుసుకుంటాం. బై బాయ్.